ఇటీవల కాలంలో బరిలెక్కగా శిరీష పాపులర్ అయితే రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ పాపులర్ అయ్యాడు. ఒకరేమో ఎమ్మెల్యే సీటుకి పోటీ చేసి 5,000కు పైగా ఓట్స్ తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరొకరేమో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. నిజానికి వీరు చిన్నపాటి రీల్స్ వీడియోలు చేసుకుంటూ జనాల్లో పాపులారిటీ తెచ్చుకున్నారు. అదే పాపులారిటీని ధైర్యంగా రెట్టింపు చేసుకున్నారు. గజ్వేల్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, కొల్లాపూర్కు చెందిన శిరీష ఇద్దరు కూడా మట్టి మనుషులే. కానీ ఇప్పుడు వీరు పూర్తిగా మారిపోయారు. బర్రెలెక్క శిరీష ఒక పొలిటీషియన్ అయిపోయింది. ధైర్యానికి, సాహసానికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతానంటూ ఒక అడుగు ముందుకేసి సమాజంలో మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని పార్టీ వర్గాలు ఆమెపై దాడి చేసినా వెనకడుగు వేయకుండా ఎన్నికల్లో పోటీగా నిలబడింది. తెలంగాణలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ఆమె తెలియచేసింది. ఒకప్పుడు బర్రెలెక్క షార్ట్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చూస్తే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే ఆమెలో అంత అమాయకత్వం కనిపిస్తుంది. కాస్త కూడా పొలిటికల్ నాలెడ్జ్ లేదనిపిస్తుంది. అలాంటి అమ్మాయి చుట్టూ ప్రజలు మద్దతు తెలుపుతూ ఎలా తిరిగారు అని ఆశ్చర్యం వేస్తోంది. కానీ ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశాక ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఆమెలో అమాయకత్వం పూర్తిగా పోయింది. ఒక రెగ్యులర్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా ఆమె తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఇక మరోవైపు చూస్తే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు జీరో. తను చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరోవైపు ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా ఎక్కువ మందికి తెలిసి మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ పాత వీడియోలు చూస్తే అతడొక అమాయకుడిలాగా ఒక్కోసారి నోట్లో మట్టి కుక్కుంటూ అరుస్తూ ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. అలాంటిది రోజు రోజుకు తనను తాను మార్చుకుంటూ బిగ్ బాస్ వైపు తన అడుగులు వేశాడు. రైతుల కష్టాలు అందరికీ తెలియచేయడమే తన ఉద్దేశం అని చెప్పేవాడు. దానికోసం నిద్రాహారాలు మాని స్టూడియోల చుట్టూ తిరిగి కనిపించిన వారినల్లా బతిమలాడి చివరకు తను అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్య వ్యక్తిగా, రైతు బిడ్డగా ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. రైతు బిడ్డగా తనను తాను పరిచయం చేసుకుని ప్రేక్షకుల అభిమానాన్ని, సానుభూతిని పొందగలిగాడు. బిగ్ బాస్ హౌస్ లోకి మొదట్లో లవ్ ట్రాక్ అంటూ పక్కదారి పట్టిన అవతల వారి ఉద్దేశం వెంటనే అర్థం చేసుకుని తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు నిలిచి టైటిల్ గెలవగలిగాడు. అయితే హౌస్ లో ఉన్నంత వరకు పల్లవి ప్రశాంత్ లో ఇండివిజువాలిటీ కనిపించలేదు. బిగ్ బాస్ హౌస్ కే పెద్దన్నలా వ్యవహరించిన శివాజీ చెప్పినట్లు నడుచుకునేవాడు. దీంతో ఆటలో ప్రశాంత్ గెలిచిన ప్రతిసారి శివాజీ ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేవాడు. మరోవైపు బిగ్ బాస్ షోని ఇప్పటివరకు సిటీలు, పట్టణాల్లోని కొంతమందికి మాత్రమే చేరువ కాగా దీన్ని గ్రామాల వైపు చేర్చడానికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ యాజమాన్యానికి బాగా ఉపయోగపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఎప్పుడు ఎంతో ఎమోషనల్ గా ఉండే పల్లవి ప్రశాంత్ కి ఎప్పుడు ఎలా ఉండాలో అస్సలు తెలియదు. దాంతో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి హౌస్ బయటకు వచ్చాక తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోవడంతో వారు అరాజకమే సృష్టించారు. దాంతో ఈ బిగ్ బాస్ విన్నర్ తాను చేయని తప్పుకు పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి తన పరువుని తానే తీసుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసు అయిన వెంటనే పల్లవి ప్రశాంత్ క్షమాపణ కోరి హుందాగా నిలబడి పోలీసులకు సహకరించి ఉంటే తను మరో మెట్టు ఎక్కి ఉండేవాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద బర్రెలెక్క ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా సొసైటీలో నిలబడగా బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పోలీస్ కేసులో ఇరుక్కొని బ్యాడ్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.